హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను సాస్‌తో పని లేకుండా చిల్లీ సాస్ కానీ, టమోటా సాస్ కానీ దాంతో పని లేకుండా ఇన్‌స్టంట్‌గా చేసే గోబీ మంచూరియాని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే దీన్ని. అంత బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కాలీఫ్లవరు అంతా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా చేసిన తర్వాత 400 గ్రాములు ఉన్నింది. దానికి తగినట్లుగానే కొలతలతోటి నేను చెప్పబోతున్నాను. కాలీఫ్లవర్‌ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఉప్పు నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు వేసేయాలి. అప్పుడే దానిపైన ఉండే కెమికల్ కానీ పురుగులు కానీ ఉంటే అన్నీ పోతాయి. ఇప్పుడు సాస్ కోసరంగా 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకోవాలి. తీసుకొని వాటి ముచ్చుకులు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి పెద్ద పచ్చిమిరపకాయలు కాబట్టి నేను 2 తీసుకున్నాను. అదే మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోండి. వీటిని కూడా సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని కొద్దిగా మిరియాల పొడిని, రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. నాకు పిండి తక్కువగా అనిపించింది. అందుకే ఇంకా 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని, ఇంకొక 2 టేబుల్ స్పూన్ల మైదాను వేసి నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్‌ని దీనిలో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావలసినంత నూనెను వేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు ఈ కాగిన నూనెలో ఒక్కొక్క కాలీఫ్లవర్‌ని తీసుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకున్నాం కదా, దానిలో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, సరిగ్గా కాలవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసిన సాస్ను తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పెద్ద కడాయిని పెట్టుకోండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి ముందుగా ఒక 1/4 టీ స్పూన్ కానీ, అర టీ స్పూన్ కానీ అల్లం వేసుకోండి. తురిమిన అల్లమైనా సరే, ముక్కలు కోసుకొనైనా సరే అల్లాన్ని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని తినేవాళ్ళు ఒక 4 రెబ్బలను సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసి వేయించుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ఏదైతే ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నామో టమోటా ప్యూరీని దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఈ ప్యూరీ ఒక పొంగొచ్చి బాగా మరుగుతున్నప్పుడు 1.5 టీ స్పూను చక్కెరని వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని ఒక అరకప్పు వరకు నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ మరుగుతున్న ఈ టమోటా ప్యూరీలో వేసేయాలి. దాన్ని కూడా వేసి బాగా మరగనివ్వాలి. అది చిక్కబడాలి. అప్పటి వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్లో తగినంత ఉప్పును వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా చిక్కగా రావాలి. ఈ ఈ టైంలోనే ఉప్పు, పులుపు, చక్కెర అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలి. తర్వాత వేయాలంటే కష్టమవుతుంది. ముక్కలు వేయకముందే రుచి చూసుకొని మనము అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత తగినంత కొత్తిమీర, ఏదైతే కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత టెక్స్చర్ కూడా మారుతుంది, చిక్కగా వస్తుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. టమోటా బాగా ఉడికిన స్మెల్ రావాలి.
అప్పటి వరకు వేయించుకోవాలి. అంతేనండి, సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే గోబీని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటిని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలియబెట్టుకోవాలి. అంతా ఆ సాస్ అంతా గోబీకి కోట్ అయ్యేలాగా కలబెట్టుకోవాలి. అంతేనండి, మన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. పెద్ద కడాయి పెట్టుకుంటే ఈ విధంగా బాగా కలబెట్టే దానికోసరంగా బాగుంటుంది. అందుకనే పెద్ద కడాయి పెట్టుకోవాలి. అంతేనండి, మన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.